జపాన్ ప్రధాని చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనాను ఎంతవరకు ప్రొవోక్ చేసాయంటారు? అంటే భవిష్యత్తులో చైనా ఈ తైవాన్ డిఫెన్స్లో డైరెక్ట్లీ ఇంటర్వెన్ అయ్యేటువంటి పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వాళ్ళ దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి 1949 తర్వాత వాళ్ళకి ఆ ఛాయిస్ వచ్చింది. ఎందుకో దాని కాడ ఉన్నటువంటి డిఫరెంట్ సిస్టమ్. ఇప్పుడు మనం ఉన్నామండి, మన పక్కనే యానాములో వేరే సిస్టమ్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో గెలిచినప్పటికీ ఒక పార్ట్గా ఉన్నప్పటికీ అది ఎక్కడో మిగతా వాళ్ళు పరిపాలించినటువంటి పాండిచ్చేరిలో గెలిచి ఉన్నది. అట్లే దానికి ఏదో చారిత్రక కారణాల వల్ల అది అట్టే కొనసాగించారు. వెంటనే వాస్తవానికి చైనాలో పోయిన తర్వాత చైనాలో భౌతికంగా కలుపుకోలేదు, దానికి ఒక సిస్టమ్, అట్ట సిస్టాన్ని కొనసాగించారు. కాబట్టి అది చైనా మీద ఆధారపడి ఉంటుంది ఆ డెసిషన్, లేదా తైవాన్ ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. జపాన్ నేను రక్షిస్తానంటే జపాన్ లో చాలా దీవులు ఉన్నాయి, వాటిలలో రేపు చైనా జోక్యం చేసుకుంటే అది కరెక్ట్ అవుతుందా? కాదు కదా. మన అండమాన్ నికోబార్ లో ఇంకో దేశం వచ్చి జోక్యం చేసుకుంటే కరెక్ట్ కాదు కదా. మనకు అండమాన్ వరకు 500-600 కిలోమీటర్ల దూరం ఉంది, దీనికి దానికి 160 కిలోమీటర్ల దూరమే ఉంది. కాబట్టి అయితే ఒకటి, ప్రపంచంలో ఎక్కడైనా బలవంతంగా ఆక్రమించుకుంటే, బలవంతంగా ఇన్వేజన్స్ ఉంటే ఒక ప్రిన్సిపల్ గా అట్లా బలవంతంగా ఆక్రమించుకోవద్దని అంటున్నాం. అది రష్యా ఆఫ్ఘనిస్తాన్ లో జోక్యం చేసుకున్నప్పుడు అన్నారు, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో జోక్యం చేసుకున్నప్పుడు అన్నారు, మనం కూడా బంగ్లాదేశ్ లో జోక్యం చేసుకున్నప్పుడు మనల్ని కూడా అన్నారు అది పాకిస్తాన్ ప్రాంతం అని. ఇట్లా ఇన్వేజన్స్ ఉన్నప్పుడు జనరల్ గా విమర్శిస్తారు. రేపు ఒకవేళ తైవాన్ని బలవంతంగా ఆక్రమించుకుంటే చైనాను కూడా క్రిటిసిజం చేసే అవకాశం ఉంది. అయినా అది వాళ్ళ దేశం, చైనా తైపే. కాబట్టి ఇవాళ మనకు దూరంగా ఉన్న దీవులు ఇంకో దేశంలో జోక్యం చేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. అయితే అట్లా మేము సపరేట్ గానే ఉంటాం, మా అభిప్రాయం వ్యతిరేకంగా ఉందంటే కొన్నాళ్ళు సస్టైన్ చేయొచ్చు తైవాన్ ప్రజలు. మేము డెమోక్రటిక్ సిస్టంలో ఉంటాం, మా సిస్టమ్ మాకే అని చెప్పేసి. చైనా తైపే కానీ మా ఈ సిస్టమ్ ఇక్కడ మాత్రం ఈ సిస్టమ్ ఉండాలని కోరుకుంటున్నాం అనుకోండి, అప్పుడు బలవంతంగా ఆక్రమిస్తే కొంత ఇబ్బంది అవుతుంది. కానీ తైపీనే ప్రత్యేక సైన్యాన్ని ఆర్గనైజ్ చేసి ఒక సావరెంట్ స్టేట్ లాగా, దేశంలాగా ఇతర దేశాలతో ఆయుధాలు దిగుమతి చేసుకొని చేస్తానంటే సహజంగానే ఏ దేశమైనా తన ప్రాంతం అనుకున్న దాని నుంచి వ్యతిరేకిస్తాయి. ఇప్పుడు దీనివల్ల రీజనల్ టెన్షన్స్ ఏమన్నా ఎస్కలేట్ అవుతాయంటారా? ఖచ్చితంగా అవుతాయండి. ఎందుకంటే ఇప్పటికే చైనా, తూర్పు చైనాలో సీలో ఈ క్వాడ్ ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు విన్యాసాలు చేస్తున్నారు, అప్పుడప్పుడు చైనా కూడా విన్యాసాలు చేస్తున్నారు. ఈ టెన్షన్స్ అన్ని క్రియేట్ చేసేది సౌత్ కొరియాకు, జపాన్కు సపోర్ట్ గా అమెరికా ఆర్గనైజ్ చేస్తుంది. అమెరికాకు సపోర్ట్ చేసే దేశాలు ఆస్ట్రేలియా, జపాన్ అందులో పాల్గొంటున్నాయి. ఎందుకో మనం బాగా మిత్రుడితో అయిండు, గత 10 ఏళ్ళుగా అమెరికా మనకు మిత్రుడైందనే నమ్మకంతో ఆ క్వాడ్లో మనం కూడా చేరాం. ఇప్పుడు ఉండాలా లేదా తేల్చుకోవాలి. అమెరికా తోటి ఈ స్థాయి మనల్ని ఒత్తిడి గురి చేస్తుంటే మనం తర్వాత చైనా మిత్రత్వ దేశంగా మారిన తర్వాత ఇప్పుడు ఆ వాణిజ్య సంవాదాలు ఇంకా పెంచుకున్నారు. తర్వాత టూరిజం మళ్ళీ పునః ప్రారంభించారు. తర్వాత ఇంకా టెక్నాలజీస్ మార్చుకుంటామంటున్నారు. ఇట్లా అనేకమైనటువంటి మార్పులు గ్రో అవుతుంది. ఇటువంటి సమయంలో మనం క్వాడ్లో ఉంటామా లేదా, ఉంటే యాక్టివ్గా ఉంటామా లేదా అనేటువంటి భవిష్యత్ పరిణామాలు చెప్పాలి. ఇప్పుడు అమెరికా తైవాన్కి అనౌన్స్ చేసినటువంటి ఈ మ్యాసివ్ ఆర్మ్స్ సేల్స్ ఏదైతే ఉందో అది ఏమైనా ఈ కరెంట్ టెన్షన్స్కి ప్రైమరీ కాజ్గా మనం చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా ప్రైమరీ కాజ్. ఖచ్చితంగా గతంలోనే అప్పుడప్పుడు ఆయుధాలు ఇస్తుంది. ఇప్పుడు దరిదాపు వాళ్ళు ఇచ్చే ఆయుధాలు చైనా మీద 1 రోజు 2 రోజులు యుద్ధం చేయొచ్చు అనేటువంటి స్థితికి తీసుకుపోతున్నారు. కాబట్టి సహజంగానే మనలోనే ఒక ప్రాంతం అట్లా తయారైతే ఆ దేశం సావరెంటి క్వశ్చనే. కాబట్టి ఇవాళ అమెరికన్ ఆ సహాయం, ఇప్పుడు అమెరికా ఇక్కడే కాదు, ఇజ్రాయెల్ కూడా అట్లాగే సహాయం చేసి నిలబెడుతుంది, ఆర్థిక సహాయం. అట్లాగే మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు ఆర్మ్ సప్లై అన్ని లోన్ కిందనే సప్లై చేసింది పాకిస్తాన్ కు. పాకిస్తాన్ దగ్గర ఆ ఎకానమీ బాగుండి, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ $0.5 ట్రిలియన్ ఎకానమీ పాకిస్తాన్. $0.5 ట్రిలియన్ ఎకానమీ ఆయుధాలు సమకూర్చుకొని మన మీద పోటీ పట్టడం ఏమిటి? ఆ అవకాశం లేదు కదా. కాబట్టి అప్పుల పేరు మీదనే పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేస్తుంది. అట్లా భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పోషించడం, తర్వాత ఇరాన్కు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి సమకూర్చడం, ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా తైవాన్కి సమకూర్చడం, ఇవన్నీ ఇంటర్నేషనల్ జస్టిస్ ఒప్పుకుంటుందా? యుఎన్ఓ వీక్ అయి, థర్డ్ వరల్డ్ మూవ్మెంట్ వీక్ అయి
అల్లిన దేశాల మూమెంట్ వీక్ అయి ఇటువంటివన్నీ చెల్తున్నాయి. మ్మ్. ఇది ఏ దేశానికి ఆ దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు మనకు పాకిస్తాన్ తోటి వైరం పెరిగింది అనుకోండి, మనం అమెరికా ఇది కరెక్ట్ కాదని మనం అమెరికాని ఈ మధ్య అన్నాం కదా, అవును అన్నాం. పరోక్షంగా ప్రత్యక్షంగా. అట్లా ప్రతి దేశం దాని అవసరానికి రాగానే వ్యతిరేకిస్తున్నాయి. మిగతా టైంలో అమెరికాకు భయపడి సైలెంట్గా ఉంటున్నాయి. మ్మ్. అందుకని ఇప్పుడు చైనా సమస్య కాబట్టి మిగతా వాళ్ళు జపాన్ స్పందించవచ్చు, కానీ అదే జపాన్కి వస్తే మళ్ళీ సహకారం ఏమో అంటుంది. మ్మ్. అందుకని దాని సభ్య దేశాలు జపాన్, సౌత్ కొరియా, తర్వాత తైవాన్ ఇటువంటి వాటిని వాటి మీద ప్రెజర్ పెరగకపోతే ఇటువంటి టాక్టిక్స్ అమెరికా ఉపయోగిస్తుంది. ఓకే. సో ఒకవేళ ఫుల్ స్కేల్ వార్ కనుక బ్రేక్అవుట్ అయితే ఈ అమెరికా మిలిటరీ ఇన్వెన్షన్స్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? దాని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటారు? ఆ అవకాశం లేదండి. అమెరికా వచ్చి ఇంత దూరం వచ్చి తైవాన్ తరపున యుద్ధం చేస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే మన దేశానికి వ్యతిరేకంగానే మొన్న పాకిస్తాన్ వచ్చి అమెరికా యుద్ధం చేయలేదు. అట్లాగే ఇరాన్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ వచ్చి ఇజ్రాయెల్ తరపున యుద్ధం చేయలేదు. ఏదో ఒక 4-5 టార్గెట్స్ ఛేదించడానికి మాత్రం వాళ్ళు మిజైల్స్ ప్రయోగించారు అమెరికా, ప్రత్యక్షంగా అమెరికా సొంతంగా. ఓకే. కానీ మిగతాది మొత్తం యుద్ధం చేసింది ఇజ్రాయెల్. అట్లే అంటే అమెరికన్ టెక్నాలజీస్ ఉన్నాయి, అమెరికా డబ్బు ఉంది ఇజ్రాయెల్లో, దాంతో యుద్ధం చేస్తుంది. కానీ ప్రత్యక్షంగా అమెరికా చేయలేదు. ఇరాన్ మీద కూడా ఒక 4 మిజైల్స్ ప్రయోగించింది, అంతవరకే. మొన్న మనకు వ్యతిరేకంగా కూడా పాకిస్తాన్లకు అన్ని రకాల సలహాలు ఇస్తుంది, ఆయుధాలు సప్లై చేస్తుంది, కానీ ప్రత్యక్షంగా వచ్చి యుద్ధం చేయలేదు. కాబట్టి గతంలో బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా ఉన్నప్పుడు యుద్ధం చేయడానికి పూనుకుంది అమెరికా, మన మీద దాడి చేయడానికి పూనుకుంది. కానీ రష్యన్ ఇన్వాల్వ్మెంట్ తోటి, సోవియట్ యూనియన్ ఇన్వాల్వ్మెంట్ తోటి అది వెనక్కు తగ్గింది. ఇప్పుడు కూడా చైనాని ప్రెజరైజ్ చేయడానికి ఈ టాక్టిక్స్ అని తప్ప వచ్చి తైవాన్ తరపున చైనా ఆక్రమిస్తే వచ్చి యుద్ధం చేస్తుంది అన్నటువంటి నమ్మకం అయితే లేదు. ఏదైనా ప్రోత్సహిస్తుంటది, ప్రతి దేశంలో కొన్ని వర్గాల్ని ప్రోత్సహిస్తుంది. సిరియాలో కూడా ప్రోత్సహించింది కదా. సిరియాలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసుకుంటూ యుద్ధం చేశారు. అవును.